హలో ఎవ్రీవన్. ఈరోజు నేను రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఇది హైదరాబాద్లో ఉంది. ఇది అతిపెద్ద ఇంటర్నేషనల్ ఫిల్మ్ సిటీగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో కూడా ఎక్కింది. మా పాప వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీని విజిట్ చేసింది అనమాట. అందుకని నేను దాని గురించి మీకు డీటెయిల్గా చెప్దాం అనుకుంటున్నాను. రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్ళటానికి హైదరాబాద్లో అన్ని ప్లేసెస్ నుంచి ఫిల్మ్ సిటీ బస్సులు అవైలబుల్గా ఉంటాయి. అయితే మనం దీనికి టికెట్స్ మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే మనం మన వెహికల్లో కూడా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూడా టికెట్స్ తీసుకోవచ్చు. కానీ ఫిల్మ్ సిటీలోకి మాత్రం మన వెహికల్ని అలౌ చేయరు. మన వెహికల్లో వెళ్తే మాత్రం గేట్ దగ్గర మన వెహికల్ ఉంచేసి అక్కడి నుంచి ఫిల్మ్ సిటీ బస్సులు ఉంటాయన్నమాట. అందులోనే వాళ్ళు తీసుకువెళ్తారు. మెయిన్ గేట్ నుంచి రామోజీ ఫిల్మ్ సిటీ వరకు 5 కిలోమీటర్స్ వరకు ఉంటుంది. ఇలాంటివి విజిట్ చేయాలంటే మనం సింగిల్గా కన్నా ఫ్యామిలీతో కానీ ఫ్రెండ్స్తో కానీ వెళ్తే చాలా సరదాగా ఉంటుంది. మనం బాగా ఎంజాయ్ చేయొచ్చు అన్నమాట. ఈ 5 కిలోమీటర్స్ రైడ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అటు ఇటు చెట్లు అవి బాగా పెంచి మనకి దూరం నుంచే ఇలా ప్యాలెస్ లాగా సెట్లు అవి కనబడుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ అన్ని మహల్స్కి సంబంధించిన ప్యాలెస్ సెట్స్ ఇక్కడ ఉంటాయి. అయితే దీన్నే మనం చాలా పిక్చర్స్లో రాజ్మహల్స్ లాగా వాటిలాగా చూస్తూ ఉంటాము. కానీ మనం ఇది అక్కడిది అని ఖచ్చితంగా గుర్తుపట్టలేము. అలాగా మార్చేసి తీస్తూ ఉంటారనమాట. ఈ రామోజీ ఫిల్మ్ సిటీ బస్సులన్నీ కూడా చాలా ఎర్లీ మార్నింగ్ బయలుదేరి 8:30 ఆ టైం కల్లా రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చేసేటట్టు బయలుదేరుతాయి అన్నమాట. 8:30కి ఇక్కడ రాజుల కాలం నాటి సాంప్రదాయంలో వెల్కమ్ డ్యాన్స్ ఒకటి ఉంటుంది. గేట్లు ఓపెన్ అవ్వటం, వాళ్ళు డ్యాన్స్ చేయటం అదంతా కూడా చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఫిల్మ్ సిటీలోకి ఎంటర్ అయ్యే ముందు చిన్న చెకింగ్ లాంటిది ఉంటుంది అనమాట. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్, బ్యాక్ ప్యాక్స్ అవన్నీ చెక్ చేస్తారు. బయట ఫుడ్ అస్సలు రామోజీ ఫిల్మ్ సిటీలోకి ఎంట్రీ అనేది ఉండదు. అంటే టాడ్లర్స్, అంటే మరీ చంటి పిల్లలు బేబీ ఫుడ్స్, టాడ్లర్ ఫుడ్స్ ఉంటాయి కదా, వాటిని అయితే అలో చేస్తారు. ఇంకే విధమైన ఫుడ్ అంటే చిప్స్ అలాంటివి కూడా అలౌ చేయరు అనమాట. కూల్ డ్రింక్స్ కూడా అలౌ చేయరు. కాకపోతే ఇక్కడ ఫుడ్కి అయితే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఇక్కడ రెస్టారెంట్లు ఉంటాయి, అలాగే స్నాక్స్ ప్లేసెస్ అని చాలా ఉంటాయి అన్నమాట. సో మనం అక్కడే కొనుక్కుని తినాలి. లోపలికి ఎంటర్ అయిన తర్వాత కూడా ఒక పర్ఫార్మెన్స్ ఉంటుంది, అది కూడా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకోవాలి. వాళ్ళు మనకి గైడెన్స్ చార్ట్ లాంటిది ఇస్తారు. అక్కడి నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలనేది డిసైడ్ చేసుకుని బస్ ఎక్కాలన్నమాట. ఆ చార్ట్లో ఎగ్జాక్ట్ రూట్ మ్యాప్ అవన్నీ కూడా మెన్షన్ చేసి ఉంటాయి. మనల్ని ఒక బస్ ఎక్కిస్తారు. ఇందులో ఒక గైడ్ కూడా ఉంటారు. ఇక్కడ ఈయన కొన్ని ప్లేసెస్ గురించి మనకి చెప్తూ తీసుకెళ్తారు అనమాట. అందులో ఏమేమి ఉంటాయంటే ముంబై చోర్ బజారు, అలాగే ఒక హౌస్ ఉంటుంది. అది 4 సైడ్ల నుంచి 4 రకాలుగా కనబడుతూ ఉంటుంది అనమాట. అలాగే ఒక మసీద్ ఉంటుంది. ప్యాలెస్ లాగా వాడతారు, లేదంటే మసీద్ లాగా వాడతారట. అంటే ఇది ఇక్కడ ఏదైనా కానీ వాళ్ళకు అనుగుణంగా మార్చేసుకునేలా ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ పెద్ద ఫౌంటైన్లు కూడా ఉంటాయి. అలాగే జైళ్ళు అలాంటి సెట్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ రియల్ అనుకుంటారేమో, అన్ని సెట్టింగ్లే అండి. ఈ జైలు సెట్టింగ్ చూస్తే ఇది ఒరిజినల్ జైలేదేమోనని మనకు డౌట్ వస్తుంది. ఇక్కడ ఎఫెక్ట్ రావటం కోసం వాళ్ళు అరుస్తున్న సౌండ్లు, అలాగే జైలు బద్దలు కొడుతున్న సౌండ్లు, అలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ కూడా పెట్టారు. ఇది సుమారు 2000 ఎకరాలు ఉంటుందండి. మొత్తం 47 సౌండ్ స్టేజ్లు, అలాగే 500 పైగా ఫిల్మ్ సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఊర్లు, బస్తీలు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్ లాంటి ఎన్నో సెట్టింగ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ టాలీవుడ్తో పాటు హాలీవుడ్, బాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడ తీస్తూ ఉంటారు. చూసారా, ఇక్కడ జైల్లో మనుషులు బొమ్మలు కూడా ఏర్పాటు చేశారు. వీళ్ళు రియల్ ఫీల్ రావటం కోసం. నిజంగా ఒరిజినల్ జైలేమోనని డౌట్ వస్తుంది. ఇవన్నీ చూపించి మనల్ని బస్సు భాగవతం సెట్ దగ్గర దింపుతుంది. భాగవతం అంటే మీకు గుర్తుండే ఉంటుంది, ఒకప్పుడు ఈటీవీలో భాగవతం అని సండే వచ్చేది. ఆ భాగవతం సెట్ అన్నమాట. ఆ భాగవతం మొత్తాన్ని ఇక్కడే తీశారు. ఇది మహాభారతంలోని పాండవుల సభ సెట్టింగ్ అన్నమాట. బెస్ట్ పార్ట్ ఏంటంటే ఆ ఫీల్ రావటం కోసం వీళ్ళు విగ్రహాలు కూడా తయారు చేసి పెట్టారు. చూడటానికి కూడా నిజంగా ఆ సీన్లో మనం ఉన్నట్టే అనిపిస్తుంది. సభలో ఉండవలసిన ప్రతి చిన్న డీటెయిల్ని కూడా చాలా కేర్ తీసుకుని చాలా అందంగా తీర్చిదిద్దారు. నిజం చెప్పాలంటే ఇది సెట్టింగ్ అని మనం అస్సలు నమ్మలేము. ఈ భాగవతం సెట్ పక్కకు వెళ్తే ఇక్కడ రైల్వే స్టేషన్ సెట్ ఒకటి వస్తుంది. ఇది కూడా చూడటానికి ఒరిజినల్ రైల్వే స్టేషన్ లానే ఉంటుంది. అత్తారింటికి దారేది క్లైమాక్స్ సీన్ ఇక్కడే తీశారు. అదే కాకుండా చాలా రైల్ సీన్స్ ఇక్కడే జరుగుతాయి. ఇక్కడ నుంచి మనం ఇంకో బస్ ఎక్కితే బాహుబలి సెట్టింగ్కి వస్తాము. ద మోస్ట్ ఫేమస్ బాహుబలి సెట్టింగ్ అందరికీ తెలిసిందే కదా.
వీళ్ళు మాహిష్మతి సామ్రాజ్యాన్ని తయారు చేసిన విధానం చూస్తే ఎవరికైనా కూడా చాలా అట్రాక్టివ్గా, చాలా డీటెయిల్గా ఇంత బాగా ఎలా చేశారు అనిపిస్తుంది. ఈ సెట్టింగ్లో ఏ మూల చూసినా మీకు బాహుబలి మూవీలోని సీన్లే గుర్తుకు వస్తూ ఉంటాయి. బాహుబలిలో యుద్ధాలు అవి చేసిన ప్లేస్ కూడా ఇక్కడ ఉంది. ఆ మూవీలో పూజకు వాడిన శివలింగం, అలాగే దేవసేనను బంధించిన ప్లేసు, అందులో వాడిన రథము, 2 పార్ట్స్గా విడిపోయిన పెద్ద విగ్రహం, ఇవన్నీ కూడా మూవీ లవర్స్కి మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. ప్రతి సంవత్సరం ఈ రామోజీ ఫిల్మ్ సిటీని 15 లక్షల మంది విజిట్ చేస్తున్నారని ఒక అంచనా. మూవీ లవర్స్కే కాకుండా ఫ్యామిలీస్ కూడా ఇది అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ వరల్డ్లా ఉంటుంది. ఇప్పుడు అంటే వింటర్ కార్నివాల్ అని డిసెంబర్ నుంచి జనవరి వరకు రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతుంది. ఇందులో స్పెషల్ లైటింగ్స్, అలాగే థీమ్ గార్డెన్స్, థీమ్ మ్యూజిక్ షోలు, లైవ్ షోలు, అలాగే స్టేజ్ పర్ఫార్మెన్స్లు, అలాగే సెల్ఫీ స్పాట్స్, ఇలా లైటింగ్ తోటి నైట్ టైంలో చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. అలాగే డిసెంబర్ 31 రోజు న్యూ ఇయర్ ఈవ్ అని స్పెషల్ ప్రోగ్రామ్ ఉంటుంది. అందులో కూడా లైవ్ మ్యూజిక్ అండ్ డీజే ఉంటుంది, డ్యాన్స్ ఫ్లోర్ ఉంటుంది, ప్రత్యేకంగా స్పెషల్ డిన్నర్ ప్యాకేజ్లు ఉంటాయి. అలాగే న్యూ ఇయర్ కౌంట్ డౌన్, కార్నివాల్ థీమ్ ఎంటర్టైన్మెంట్లు, ఇలా చాలా సందడిగా ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ముందుగా ప్లాన్ చేసుకుని బుక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ అవతార్ లాంటి మూవీస్ విజయ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయో ఒక ఫిల్మ్ లాంటిది వేసి చూపించారు. ఇది కూడా బాగా ఎంటర్టైనింగ్గా ఉంది. ఇక్కడ నుంచి ఈ పిక్చర్స్ అవన్నీ చూసుకుంటూ మళ్ళీ మనం బయటకు వచ్చి బస్సు ఎక్కితే ఈ హవా మెహల్కి వస్తాము. ఇది చూడటానికి ఎంతో అందంగా ఉంటుంది. అలాగే ఇక్కడ నుంచి చూస్తే రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం కనపడుతుంది. వ్యూ కూడా చాలా బాగుంటుంది. హవా మెహల్ని అయితే చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ఫిల్మ్ సిటీ అంతా కూడా చాలా ఫోటో ఫ్రెండ్లీగా ఉంటుంది. ఫ్యామిలీ ఫొటోస్, సెల్ఫీలు, అలాగే సీనరీస్, ఇలా ఫోటోలు తీసుకుంటానికి చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి మనం యూరోపియన్ స్ట్రీట్కి వెళ్తాము. యూరోపియన్ స్ట్రీట్ అనేది ఒక యూరోప్ కంట్రీకి సంబంధించిన సెట్టింగ్. యూరోప్లో ఉండే బ్యూటిఫుల్ క్లైమేట్ అండ్ రోడ్స్ అవన్నీ రెప్లికా ఇక్కడ ఉంటుంది. ఈ స్ట్రీట్లో ఒక బిల్డింగ్ ఉంటుంది. అది ఒకవైపు నుంచి స్కూల్ లాగా, ఒకవైపు నుంచి హాస్పిటల్ లాగా, ఇంకో వైపు నుంచి చూస్తే ఎయిర్పోర్ట్ లాగా కనిపిస్తుంది. అదే బిల్డింగ్ లోపలికి వెళ్తే అది బ్యాంక్లా కనపడుతుంది. ఇక్కడ నుంచి మనం జపనీస్ గార్డెన్కి వెళ్తాము. ఇదంతా జపాన్ స్టైల్లో డిజైన్ చేశారు. చూడటానికి చాలా అందంగా ఉంటుంది. ఇదే కాకుండా బటర్ఫ్లై పార్క్ అని, బర్డ్ పార్క్ అని, బోన్సాయ్ గార్డెన్ అని, హిల్ గార్డెన్ అని, అడ్వెంచరస్ పార్క్ అని, ఇలా చాలా ఎంటర్టైన్మెంట్ పార్కులు ఇందులో ఉన్నాయి. ఇలా రామోజీ ఫిల్మ్ సిటీ గురించి చెప్పాలంటే ఎంత టైం అయినా సరిపోదు. మొత్తంగా చెప్పాలంటే ఇది మూవీ లవర్స్కే కాకుండా నేచర్ లవర్స్కి కూడా చాలా బాగుంటుంది. అలాగే పిల్లలకి పెద్దలకి కూడా చాలా అట్రాక్షన్గా నిలుస్తుంది. ఇక్కడ బర్డ్స్ గార్డెన్ అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రకరకాల పక్షుల్ని మనం చూడొచ్చు. వరల్డ్లో ఉన్న అన్ని కంట్రీస్లో స్పెషల్ పక్షులన్నింటినీ తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నారు. ఇవి కాకుండా నైట్ టైంలో ఒక్కోసారి స్టేజ్ షోస్ కూడా ఉంటాయి. నాకు వీలైనంత వరకు నేను అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. నేను కవర్ చేసిన విషయాలు కూడా ఏమైనా ఉండొచ్చు. అలాంటివి ఏమైనా ఉంటే నాకు కామెంట్ చేయటం మర్చిపోకండి. ఇంత అద్భుతమైన ఫిల్మ్ సిటీని ఎవరికైనా విజిట్ చేయాలని అనిపిస్తుంది. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే ఒకసారి విజిట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.